హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. సో ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఒక రకంగా ఇదైతే బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే చెప్పుకోవచ్చు. సో తెలంగాణ ప్రభుత్వము ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి మంజూరీ పత్రం అనేది రిలీజ్ చేయడం జరిగిందండి. సో ముందుగా చూసుకున్నట్లయితే మంచిర్యాల జిల్లాకు సంబంధించి చెన్నూరు మండలానికి సంబంధించి అయితే ఈ ధృవీకరణ పత్రం అనేది రిలీజ్ చేయడం జరిగిందండి. అక్కడైతే సో కొన్ని జిల్లాల్లో మాత్రమే అయితే ఈ మంజూరీ పత్రం అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో మీరు మీ గ్రామ పంచాయతీలకు వెళ్ళి అయితే ఈ మంజూరీ పత్రం అనేది తీసుకోవచ్చండి. సో దీనిలో కొన్ని నిబంధనలు కూడా ప్రభుత్వం అనేది విధించడం జరిగింది. సో అవి ఏ రకంగా ఉన్నాయి అనేది నేను మీకు ఇప్పుడు 1 by 1 అయితే క్లారిటీగా చెప్తానండి ఈ మంజూరీ పత్రం గురించి అయితే. సో అందుకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. తెలంగాణ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఫాలో చేయండి. టెలిగ్రామ్ ఛానల్లో మెసేజ్ రూపంలో అయితే అప్డేట్స్ అనేవి ఎప్పటికప్పుడు పోస్ట్ చేయడం జరుగుతుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ అనేది అవైలబుల్గా ఉంది, ఒకసారి విజిట్ చేసి నచ్చితే ఫాలో చేయండి. సో ఇక లేట్ చేయకుండా అయితే ఈ ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి వచ్చిన లేటెస్ట్ అప్డేట్ అయితే నేను మీకు 1 by 1 అయితే క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ముందుగా స్క్రీన్ పైన చూసుకున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వము ఇందిరమ్మ ఇళ్ళ మంజూరీ పత్రం అయితే ఇవ్వడం జరిగింది. మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యనిర్వాహ సంధాలకులు ఉత్తర్వులు అనేది జారీ చేయడం జరిగిందండి. ప్రస్తుతం అయితే శ్రీమతి శ్రీ కుమార్ దీపక్ ఐఏఎస్ గారు అయితే ఈ మంజూరీ పత్రం అనేది రిలీజ్ చేయడం జరిగిందండి. సో మీరు ముందుగా చూసుకున్నట్లయితే ఇందిరమ్మ ఇళ్ళ మంజూరీ పత్రం అనేది సో 2వ తేదీ 6వ నెల 2025వ తేదీన అయితే ఈ మంజూరీ పత్రాన్ని అయితే రిలీజ్ చేయడం జరిగిందండి. కాకపోతే నిన్నటి రోజునైతే ఈ మంజూరీ పత్రాలు అనేవి గ్రామ పంచాయతీలు అయితే అర్హులందరికైతే ఇవ్వడం జరుగుతుంది. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో ముఖ్యంగా విషయం కనుక చూసుకున్నట్లయితే ఇందిరమ్మ ఇళ్ళు గృహ మంజూరీ ఉత్తర్వులు అయితే మనకి జారీ చేయడం జరిగిందండి. సో దీని ద్వారా అయితే మీరు ఇల్లు కట్టుకునేందుకు అర్హులుగా అయితే ఉంటారు. ఈ మంజూరీ పత్రం అనేది మీ పేరు మీద కనుక వచ్చినట్లయితే సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నానండి. సో ఎవరైతే ఇందిరమ్మ ఇళ్లకు అప్లై చేసుకుంటారో వాళ్ళ పేరు, అలానే వాళ్ళ తండ్రి పేరు లేదా భర్త పేరు అనేది రావడం జరుగుతుందండి. సో అలానే మీకు మండలం పేరు అనేది కూడా రావడం జరుగుతుంది. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైందని అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే చెన్నూరు ఎస్సీ అసెంబ్లీ నియోజకవర్గం గారికి అభ్యహస్తంలో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద కొత్తగా ఇల్లు నిర్మించుటకు 5 లక్షల ఆర్థిక సాయం పూర్తి సబ్సిడీతో మంజూరీ చేయబడినదైతే మనకి క్లారిటీగా అయితే మెన్షన్ చేయడం జరిగిందండి. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ మంజూరీ ఉత్తర్వులు అందిన 45 రోజుల లోపు ఇంటి నిర్మాణం పని మొదలుపెట్టి సంవత్సరం లోపు ఇంటిని పూర్తి చేసుకోవాలని అయితే ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగిందండి. సో ఈ మంజూరీ పత్రాలు అందిన తర్వాత 45 రోజుల లోపు ఇంటి నిర్మాణం అనేది మొదలుపెట్టి సంవత్సరం లోపే ఇంటి నిర్మాణం అనేది పూర్తి చేసుకోవాలని అయితే మనకి క్లారిటీగా అయితే మెన్షన్ చేయడం జరిగిందండి. సో ఇంటి నిర్మాణము 400 చదరపు అడుగులు విస్తీర్ణము తగ్గకుండా, అలానే 400 చదరపు అడుగులు మించకుండా ఆర్సీసీ స్లాబ్తో నిర్మించుకోవాలని, 2 గదులతో పాటు వంటగది అలానే మరుగుదొడ్డి తప్పనిసరిగా నిర్మించుకోవాలని అయితే తెలియజేయడం జరిగిందండి. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో 600 చదరపు అడుగులకు మించకుండా సో మీరు మీకు నచ్చిన ఆకృతులు అయితే మీ ఇంటిని నిర్మించుకోవచ్చండి. కాకపోతే స్లాబ్ అనేది ఖచ్చితంగా వేయించుకోవాలి, అలానే ఒక వంటగది అలానే ఒక మరుగుదొడ్డి అనేది తప్పనిసరిగా నిర్మించుకోవాలని అయితే చెప్పడం జరుగుతుందండి. అలానే తదుపరి లబ్ధిదారుడు అనర్హులని తేలిన, నిబంధనలకు విరుద్ధంగా ఇల్లు నిర్మించుకున్నట్లు తేలిన ఇంటి మంజూరును రద్దు చేస్తూ అప్పటి వరకు చెల్లించిన బిల్లులు మొత్తము ఆర్ఆర్ చట్ట ప్రకారము తిరిగి వసూలు చేయబడును అనేది మనకి క్లారిటీగా అయితే ఈ మంజూరీ పత్రంలో అయితే మెన్షన్ చేయడం జరిగిందండి. సో నేను ఏంటంటే ఇప్పుడు మీరు 600 చదరపు అడుగులకు మించి కట్టుకున్నా సరే, లేదా ఎవరైనా సరే ఈ ఇందిరమ్మ ఇళ్లకు అనర్హుడుగా గుర్తించబడిన, అంటే అర్హుల ప్లేస్లో అనర్హుడుగా అప్లికేషన్ వేసుకొని వాళ్ళకి పొరపాటున కనుక మంజూరీ పత్రం వచ్చినట్లయితే సో అవి కనుక గుర్తించినట్లయితే వాళ్ళని మళ్ళీ తిరిగి రద్దు చేసి సో ఇప్పటి వరకు ఇంటికి ఎంతైతే సబ్సిడీ అనేది ఇచ్చి ఉంటుందో రాష్ట్ర ప్రభుత్వం అది మొత్తం తిరిగి వసూలు చేస్తామని అయితే మనకి క్లారిటీగా అయితే మెన్షన్ చేయడం జరిగిందండి. సో ఈ ధృవీకరణ పత్రంలో అయితే సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇంటి నిర్మాణమునకు మంజూరైన 5 లక్షలకు ఈ కింద చూపబడిన నిర్మాణ దశల్లో లబ్ధిదారులకు బిల్లులు చెల్లింపులు జరుగుతాయని అయితే తెలియజేయడం జరిగిందండి. సో 5 లక్షల సబ్సిడీ అనేది ఏ విధంగా మీకు ఎన్ని విడతల్లో ఇప్పుడు పడతాయి అనేది నేను ఇప్పుడు మీకు 1 by 1 అయితే క్లారిటీగా చెప్తానండి. సో ముందుగా చూసుకున్నట్లయితే మొదటి బిల్లు బేస్మెంట్ నిర్మించిన తర్వాత మొదటి బిల్లు అనేది మీ బ్యాంక్ ఖాతాల్లో డైరెక్ట్గా రాష్ట్ర ప్రభుత్వం అనేది
జమ చేయడం జరుగుతుందండి. సో ఎంత జమ చేస్తారనే విషయానికి గనక వచ్చినట్లయితే ఒక రూ. 1,00,000 మీ బ్యాంక్ అకౌంట్‌లో బేస్‌మెంట్ నిర్మాణం పూర్తి చేసిన తర్వాత జమ చేయడం జరుగుతుంది. ఇది ఓన్లీ మొదటి బిల్లు. అలానే నెక్స్ట్ చూసుకున్నట్లయితే రెండో విడత బిల్లు ఎప్పుడు పడుతుందనే విషయానికి గనక వచ్చినట్లయితే గోడలు కట్టిన తర్వాత, సో మీరు స్లాబ్ పూర్తి చేసిన తర్వాత గోడలు నిర్మించుకున్న తర్వాత అయితే మీకు రూ. 1,00,000 అనేది రెండో విడత కింద బిల్ అనేది మీ బ్యాంక్ ఖాతాలో జమ కావడం జరుగుతుంది. అలానే మూడవ బిల్లు ఎప్పుడు పడుతుందనే విషయానికి గనక వచ్చినట్లయితే స్లాబ్ వేసిన తర్వాత 2,00,000 అనేది మూడో విడత కింద మీ బ్యాంక్ ఖాతాలో అనేది జమ కావడం జరుగుతుంది. అలానే చివరి బిల్లు అంటే ఇది నాలుగో విడత అండి. సో ఇదే లాస్ట్‌గా అయితే మీ బ్యాంక్ ఖాతాలో డబ్బులనేవి జమ కావడం జరుగుతుంది. సో ఇది ఎప్పుడు జమ అవుతుంది అనే విషయానికి గనక వచ్చినట్లయితే ఇంటి నిర్మాణం పూర్తి అయిన తర్వాత మరుగుదొడ్డి అలానే ప్లాస్టింగ్ తలుపులు అమర్చిన తర్వాత అయితే ఈ లాస్ట్ బిల్ అంటే నాలుగో విడత బిల్ అనేది మీ బ్యాంక్ ఖాతాలో జమ కావడం జరుగుతుంది. సో రూ. 1,00,000 అనేది మీకు నాలుగో విడత కింద మీ బ్యాంక్ ఖాతాలో జమ కావడం జరుగుతుంది. సో ఈ విధంగా అయితే 4 విడతల్లో అయితే 5,00,000 సబ్సిడీ అనేది సో మీరు బేస్మెంట్ అలానే గోడలు, స్లాబు, ఇంటి నిర్మాణం పూర్తయిన తర్వాత ఒక్కొక్క దశలో అయితే ఒక్కొక్క విడత డబ్బులు అనేది మీ బ్యాంక్ ఖాతాలో అయితే డైరెక్ట్‌గా అయితే జమ కావడం జరుగుతుందండి. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో ప్రభుత్వం ఇచ్చే 5,00,000 సబ్సిడీ అయితే మీరు ఇల్లు నిర్మించుకోవాల్సి ఉంటుంది. 400 నుంచి 600 చదరపు అడుగుల లోపే మీరు ఇంటి నిర్మాణం అనేది నిర్మించుకోవాల్సి ఉంటుంది. సో మీకు నచ్చిన ఆకృతిలో ప్రభుత్వం విధించిన చదరపు సెంటీమీటర్లు అయితే మీరు కట్టుకోవచ్చండి. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైందని అనుకుంటున్నాను. సో అలానే నెక్స్ట్ చూసుకున్నట్లయితే కింద అయితే సో ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళ పేరు, జిల్లా, అలానే మండలం, వాళ్ళ యొక్క తండ్రి లేదా భర్త వాళ్ళ పేర్లు అయితే వివరాలు అనేది ఇవ్వడం జరుగుతుందండి. సో మీకు ఎవరికైనా ఈ మంజూరీ పత్రం అనేది వచ్చి ఉంటే మాకు ఒకసారి కామెంట్ చేయండి. సో నేను కూడా అయితే తెలుసుకుంటాను. అలానే మీకు ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. సో ఇది మాత్రం ఇంకొక విషయం ఏంటంటే అనర్హులు గనక ఎవరైనా మంజూరీ పత్రం అందినా సరే వాళ్ళు గనక అనర్హులనే గనక ప్రభుత్వం తెలిసినట్లయితే సో వాళ్ళు రద్దు చేసి ఇప్పటి వరకు ఎంతైతే సబ్సిడీ ఇచ్చుంటారో అది కూడా వసూలు చేసే అవకాశం ఉందండి. సో ఎవరైనా అనర్హులు ఉంటే వాళ్ళైతే ఇల్లు కట్టుకోకుండా ఉండడమే మంచిది. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో చేయండి. సో మరొక వీడియోలో అయితే లిస్ట్ అనేది విడుదల కావడం జరిగిందండి. నందిపేటకు సంబంధించి ఇందిరమ్మ ఇళ్ళ లిస్ట్ అనేది విడుదల కావడం జరిగింది. సో అది నేనైతే మీకు ఇప్పుడు 1 బై 1 అయితే క్లారిటీగా అయితే నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అంతకంటే ముందు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి వెళ్ళండి. మీరు లైక్ చేయడం ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అనేది మరికొందరికి తెలిసే అవకాశం ఉంటుంది. సో మాకు కూడా సపోర్ట్గా అయితే ఉంటుందండి మీరు లైక్ చేయడం ద్వారా. అలానే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఫాలో చేయండి. డిస్క్రిప్షన్లో లింక్ అనేది అవైలబుల్గా ఉంది. ఒకసారి విజిట్ చేసి నచ్చితే ఫాలో చేయండి. సో లేటెస్ట్ అప్డేట్స్ అనేవి దాంట్లో పోస్ట్ చేయడం జరుగుతుందండి. సో ఎవరైనా మిస్ కాకుండా ఉండాలంటే ముందుగా అయితే దాన్ని ఫాలో చేయండి. సో మీకు నచ్చితేనే ఫాలో చేయండి. సో వీడియో ఎండ్ వరకు చూసిన థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.